ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని దీనబంధుపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంచాయతీ పరిధిలోని ఓ క్వారీలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే వీళ్ల మృతిపైన రకరకాల అనుమానాలు వ్యక్తమవుతుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని దీనబంధుపురం గ్రామానికి సమీపంలో ఉన్న మనీషా కూనపురెడ్డికి చెందిన క్వారీలో సాయంత్రం సమయంలో 45 ఏళ్ల పుంగవేణు ఆరుగాం, 40 ఏళ్ల తిర్లంగి రామారావు, 35 ఏళ్ల బడబందు అప్పన్న అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెంది కనిపించారు. ముగ్గురి శరీరాలు పూర్తిగా ఛిద్రమై కనిపించడం అందరినీ కలిచివేసింది. సమాచారం అందుకున్న పాతపట్నం సిఐ రామారావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ర్యాంప్ సెంటర్ లో ఉండే బకెట్ 3 పల్టీలు నువ్వు చూడనప్పుడు 3 పల్టీలు తోసినరా బకెట్ తోసి సిఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన వారని తెలిసింది. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ఘటనపైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ఒకే ప్రదేశంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే క్వారీలో బ్లాస్ట్ జరగడం వల్లే ఈ ముగ్గురు మరణించారా, లేదా ఎవరైనా హత్య చేసి అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాస్ట్ చేపించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక స్పష్టమైన కారణాలు తెలుస్తాయని చెప్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మృతికి గల కారణాలను వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.